హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనకు ఇప్పుడు తెలంగాణలో గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో పాటు డిఎస్సి కూడా రావడానికి రెడీగా ఉంది. దీనితో పాటు తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి అన్ని గవర్నమెంట్ జాబ్స్ కోసం మనం ఈ వీడియోలో తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ స్వరూపం ఏ విధంగా ఉంది అనేది ఒక సింగిల్ వీడియోలో చూసుకుందాం. దానికోసం తెలంగాణ ఉనికి ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి సందర్భంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు, సంఘటనలు, తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం, జనాభా, తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, వాటి వైశాల్యం ఎంత, ఏ జిల్లాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయి, తెలంగాణ నైసర్గిక స్వరూపం ఏంటి, తెలంగాణలో ఏ జిల్లాలలో ఏ కొండలు గుట్టలు ఉన్నాయి, వాటికి ఉన్న పేర్లు ఏంటి, తెలంగాణలో ఏ జిల్లాలో వర్షపాతం కానీ శీతోష్ణ స్థితి కానీ ఏ విధంగా ఉంది, నదులు తెలంగాణలో ఎన్ని ప్రవహిస్తున్నాయి, ఏ దిశన ప్రవహిస్తున్నాయి, తెలంగాణలో ఉన్నటువంటి నేలలు ఏంటి, వాటి స్వరూపం ఏంటి, అదేవిధంగా తెలంగాణలో ఉన్న అడవులు ఎన్ని, ఏ జిల్లాలో ఎన్ని అడవులు ఉన్నాయి అనేది అన్ని టోటల్ ఇన్ఫర్మేషన్ని ఈ సింగిల్ వీడియోలో చూసుకుందాం. అందుకోసం ఫస్ట్ వన్, తెలంగాణ ఉనికి. తెలంగాణ అసలు ఈ ప్రాంతం ఎక్కడుంది? తెలంగాణ ప్రాంతం పురాణాలలో దక్షిణాపథం అని పేర్కొన్నారు. దక్షిణాపథం అంటే నర్మద, తుంగభద్ర నదుల మధ్య గల ప్రాంతాన్ని దక్షిణాపథం అని, అదేవిధంగా దక్షిణ భారతదేశానికి దారి అని కూడా అంటాం. తెలంగాణను పురాణాల్లోనే ఉన్నది, కాకపోతే అక్కడ ఉన్న పేరు దక్షిణాపథం. తెలంగాణ ఉనికిరీత్యా ఉత్తరార్ధగోళంలో ఉంది, దక్షిణాసియాలో ఉంది, దక్షిణ భారతదేశంలో ఉంది. ఉనికిరీత్యా దక్కన్ పీఠభూమి, ఉనికిరీత్యా తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉంది. ఈ దక్కన్ పీఠభూమి అనేది అతి పురాతనమైనది. అగ్ని, నిస్ట్ శిలలతో ఏర్పడినటువంటిది దక్కన్ పీఠభూమి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలు, సంఘటనలను చూద్దాం. తెలంగాణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఫిబ్రవరి 6, 2014. ఫిబ్రవరి 6న ఆమోదం తెలిపింది కేంద్ర క్యాబినెట్. ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును లోక్సభ ఫిబ్రవరి 18న అంటే 5 రోజుల తర్వాత ఆమోదం తెలిపింది. తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 18 లోక్సభ, ఫిబ్రవరి 20 రాజ్యసభ, మార్చి 1న తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది. తెలంగాణ గెజిట్ ప్రకటన వెలువడింది మార్చి 2న. తెలంగాణ అపాయింటెడ్ డే జూన్ 2గా ప్రకటన వెలువడిన రోజు మార్చి 4. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం జరిగింది జూన్ 2, 2014. మనకు ఈ డేట్స్ అనేది ఇంపార్టెంట్. ఏ రోజు ఏది? లోక్సభ 18 ఫిబ్రవరి, రాజ్యసభ 20 ఫిబ్రవరి, రాష్ట్రపతి సంతకం మార్చి 1. గెజిట్ తెలంగాణ అపాయింటెడ్ డే జూన్ 2గా ప్రకటన వెలువడిన రోజు మార్చి 4, అవతరణ జూన్ 2న. జూలై 17న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రకారం ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు పూర్తిగా, 2 మండలాలను పాక్షికంగా ఏపీలో కలపడం జరిగింది. జూలై 17న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ, ఇది డేట్ గుర్తుంచుకోవాలి. మరి మనకు తెలంగాణ 5 మండలాలని పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఆ మండలాలు: 1 కుకునూర్, 2 కోనవరం, 3 వేలేరుపాడు, 4 విఆర్పురం వరరామచంద్రాపురం, 5 చింతూరు. పాక్షికంగా కోల్పోయిన మండలాలు 2: 1 భద్రాచలం, 2 బుర్గం పహాడ్. వీటిని కోల్పోవడం వలన తెలంగాణ రాష్ట్రం మొత్తంగా 327 రెవెన్యూ గ్రామాలను, 87 గ్రామ పంచాయతీలను కోల్పోయింది. ఇది ఇంపార్టెంట్. ఎన్ని రెవెన్యూ గ్రామాలను తెలంగాణ రాష్ట్రం కోల్పోవడం జరిగింది? 327. 87 గ్రామ పంచాయతీలు.
భద్రాచలం మండలంలో భద్రాచలం పట్టణం మినహా 73 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామ పంచాయతీలను కోల్పోవడం జరిగింది. ఇందులో కూడా సపరేట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏ మండలాల నుంచి ఎన్ని రెవెన్యూ గ్రామాలను కోల్పోవడం జరిగింది అని. భద్రాచలం నుంచి 73 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామ పంచాయతీలు. బుర్గం పహాడ్ నుంచి 6 రెవెన్యూ గ్రామాలు, 4 గ్రామ పంచాయతీలను కోల్పోవడం జరిగింది. తెలంగాణ కోల్పోయిన విస్తీర్ణం 2,76,000 హెక్టార్లు. ఇందులో 2,00,000 హెక్టార్లు అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఏపీలో కలిసిన రెవెన్యూ గ్రామాలు, గ్రామ పంచాయతీల ద్వారా తెలంగాణ రాష్ట్రం కోల్పోయిన జనాభా 1,90,000. తెలంగాణ భౌగోళిక విస్తరణ జనాభా. తెలంగాణ విస్తరణ తెలంగాణ 15 డిగ్రీల 551 నిమిషాల నుంచి 19 degrees 551 ఉత్తర అక్షాంశాల మధ్య, 77 degrees 151 నుంచి 8 degrees 471 minutes తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భౌగోళికంగా 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.41%తో 12వ స్థానంలో విస్తరించి ఉండడం జరిగింది. జనాభా పరంగా దేశంలో 12వ స్థానంలో ఉంది. అడవుల పరంగా 12వ స్థానంలో ఉంది. అక్షరాస్యత స్థానంగా పరంగా మాత్రం 28వ స్థానంలో ఉంది. 66.29%తో అక్షరాస్యత పరంగా 28వ స్థానంలో ఉంది. దేశంలో 20వ భూ పరివేష్టిత రాష్ట్రం అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్, సరిహద్దు చుట్టూ సముద్ర ప్రాంతం లేకుండా ఉన్న భూభాగం ల్యాండ్ లాక్డ్ స్టేట్, అది మన తెలంగాణ 20వ భూ పరివేష్టిత రాష్ట్రం. తెలంగాణ జనాభా 3,50,03,674. ఇందులో పురుషులు 1,76,11,633, స్త్రీలు 1,73,92,041. తెలంగాణలో గ్రామీణ జనాభా 2,13,95,009 మంది. ఇది 61.12%. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా 1,36,08,665. రాష్ట్రం మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం 38.88%. రాష్ట్రం మొత్తంలో గ్రామీణ జనాభా శాతం 61.12%. 2001 నుంచి 2011 మధ్యలో రాష్ట్రంలో జనాభా పెరుగుదల 13.58%గా ఉంది. అదేవిధంగా పట్టణ జనాభా పెరుగుదల 38.12%గా ఉంది. జనాభా పరంగా రాష్ట్రంలో చిన్న జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. దీంట్లో జనాభా 5,43,694 మంది. జనాభా పరంగా అతిపెద్ద జిల్లా హైదరాబాద్ 39,43,323 మంది. వైశాల్యం పరంగా పెద్ద జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. వైశాల్యం పరంగా చిన్న జిల్లా హైదరాబాద్. జిల్లాలు వాటి వైశాల్యాన్ని ఆరోహణ క్రమం పెద్ద నుంచి చిన్నవి చూసుకుందాం. దాంట్లో మొదటి స్థానం భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి, జగిత్యాల, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్, మహబూబాబాద్, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, వరంగల్ రూరల్, సిరిసిల్ల, రాజన్న, వరంగల్ అర్బన్, మేడ్చల్, హైదరాబాద్. అతి చిన్న విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లా హైదరాబాద్ 217 చదరపు కిలోమీటర్లు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కల జిల్లాలు తెలంగాణలో. ఏ రాష్ట్రం తెలంగాణకు ఏ వైపున ఉంది? తెలంగాణకు పశ్చిమం వైపు కర్ణాటక, ఉత్తర వాయువ్యం వైపు మహారాష్ట్ర, ఈశాన్యం వైపు ఛత్తీస్గఢ్, తూర్పు ఆగ్నేయం వైపు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కొన్ని ముంపు మండలాలను కోల్పోవడం వలన ఒడిశాతో సరిహద్దును కోల్పోవడం జరిగింది. తెలంగాణ మొత్తం 4 రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది. కర్ణాటకతో 5 జిల్లాల సరిహద్దులు కలిగి ఉన్నాయి. అవి కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్.
కర్ణాటకతో సరిహద్దు కలిగిన జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్. మహారాష్ట్రతో 6 నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి. ఛత్తీస్గఢ్తో 2 జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ఛత్తీస్గఢ్తో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్తోనూ 7 జిల్లాలు సరిహద్దు కలిగి ఉన్నాయి. అవి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్. తెలంగాణ నైసర్గిక స్వరూపం. తెలంగాణ పురాతన గోండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ద్వీపకల్ప భారతదేశంలో భూభాగం. రాష్ట్రంలోని 31 జిల్లాలు దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలు గ్రానైట్ శిలలతో కూడిన టాస్ బౌండర్స్ తదితర ఆకారాలతో ఏర్పడిన కొండలు, గుట్టలలో విస్తరించి ఉన్నాయి. రంగారెడ్డి, మహబూబ్ నగర్లతో మధ్య ప్రాంతం బసాల్ట్ లావాతో ఏర్పడిన కొత్త మైదానాలు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు నీస్ గ్రానైట్ శిలలతో కూడి ఉన్నాయి. నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు గోదావరి నది లోయలో భాగంగా ఉండడం వలన పురాతన గోండ్వానా శిలలతో బొగ్గు నిక్షేపాలు కలిగి ఉన్నాయి. గోండ్వానా శిలలు తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం సముద్ర మట్టానికి 480 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది. హైదరాబాద్ 600 మీటర్ల ఎత్తులో ఉంది. కృష్ణా, తుంగభద్ర నది లోయలో మధ్య ప్రాంతం 300 నుంచి 450 మీటర్లు. భీమా, గోదావరి నదుల మధ్య ప్రాంతం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మధ్య ప్రాంతం 730 మీటర్లు. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య ప్రాంతం 600 నుంచి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నాయి. దక్కన్ పీఠభూమి వాయువ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు వాలుగా ఉన్నందువలన గోదావరి, కృష్ణ మొదలైన నదులు అన్నీ తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. దక్కన్ పీఠభూమి తూర్పున గల తూర్పు కనుమలు, దక్షిణాన గల పశ్చిమ కనుమలు 2 తెలంగాణలోకి ప్రవహించి ఉన్నాయి. పశ్చిమ కనుమలను సహ్యాద్రి లేదా సత్నాల పంక్తిగా పిలుస్తారు. తెలంగాణ ప్రాంతంలోకి పడమటి కనుమలు లేదా సహ్యాద్రి పర్వతాలు అజంతా శ్రేణి నుంచి విడిపోయి ఆగ్నేయ దిశగా ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించాయి. తూర్పు కనుమలు నిర్మాణం దృష్ట్యా తూర్పు కొండలుగా మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలోకి విస్తరించి ఉన్నాయి. తెలంగాణలో తూర్పు కనుమలు ఏకశ్రేణిగా ఉండకుండా గుట్టలు, కొండలుగా ఉండి ప్రాంతీయ పేర్లతో పిలువబడుతున్నాయి. తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన కొండ లక్ష్మీదేవిపల్లి కొండ, ఇది సిద్దిపేట జిల్లాలో ఉంది. తెలంగాణలో తూర్పు కనుమలో ఎత్తైన కొండ లక్ష్మీదేవిపల్లి కొండ సిద్దిపేట జిల్లాలో ఉంది. తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శ్రేణి మహబూబ్ ఘాట్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. వివిధ జిల్లాలలో గల కొండలు, గుట్టలు వాటికున్న పేర్లు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో ఉన్న కొండలు రామగిరి కొండలు, రాఖీ కొండలు. సో మనకు రాఖీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అని అడగవచ్చు. రామగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి, లేదా రాఖీ కొండలు ఈ కింది జిల్లాలలో లేవు అని అడగవచ్చు. అంటే 3 పేర్లు ఇచ్చి ఇంకోటి ఏదైనా వేరే డిస్టిక్ ఇచ్చినప్పుడు దాంట్లో మనం మల్టిపుల్ చాయిస్గా ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు నిర్మల్ పంక్తులు, సత్నాల కొండలు, గోతి కొండలు, సిర్పూర్ కొండలు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు అనంతగిరి కొండలు. అనంతగిరి కొండలు మూసీ నదికి జన్మస్థలం. ఇది వికారాబాద్లోని శివారెడ్డిపేట వద్ద ఉంది. ఇది వనమూలికలకు ప్రసిద్ధి చెందింది. ఈ కొండల్లో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు అనంతగిరి కొండలు. హైదరాబాద్ జిల్లా గోలకొండ, రాచకొండ. రాచకొండ దక్షిణ తూర్పు దిశలలో నల్గొండ జిల్లా దేవరకొండ తాలూకా వరకు, పశ్చిమ దిశలో వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల వరకు, దక్షిణ దిశలో మహబూబ్ నగర్ జిల్లా షాబాద్ కొండల వరకు విస్తరించి ఉంది. హైదరాబాద్ జిల్లా గోలకొండ, రాచకొండ.
హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో వ్యాపించిన కొండలు బాలాఘాట్ పర్వతాలకు చెందినవి. మెదక్ సిద్దిపేట జిల్లాలో ఉన్న కొండలు గుట్టలు బూజుగుట్టలు, లక్ష్మీదేవునిపల్లి కొండలు. లక్ష్మీదేవునిపల్లి కొండలు తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన కొండలు. మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొండలు నల్లమల కొండలు, అమ్రాబాద్ కొండలు, షాబాద్ కొండలు. నల్లమల కొండలు కృష్ణా, పెన్నా నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. షాబాద్ కొండలు డిండి నదికి జన్మస్థలం. డిండి నదికి జన్మస్థలం ఎక్కడ? షాబాద్ కొండలు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు. పాపికొండలు, ఎల్లండ్లపాడు గుట్టలు, రాజుగుట్టలు. గోదావరి నది పాపికొండలను చీలుస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలు. యాదాద్రి గుట్టలు, భువనగిరి కొండలు, నాగార్జున కొండలు, నంది కొండలు ఈ జిల్లాలో ఉన్నటువంటి కొండలు. నందికొండ వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. నాగార్జున కొండ వద్ద బౌద్ధుల మ్యూజియం ఉంది. యాదాద్రి గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. నిజామాబాద్, కామారెడ్డి ఈ రెండు జిల్లాలో సిర్నాపల్లి కొండలు, వీటినే ఖాయితీ లంబాడీలు అని కూడా అంటారు. సిర్నాపల్లి నుంచి ఆర్మూర్ వరకు విస్తరించి ఉన్నాయి. రాతి కొండలు ఇటీవల చెల్లప్ప కమిటీ గుర్తించింది. ఇది ఇంపార్టెంట్. ఇటీవల చెల్లప్ప కమిటీ గుర్తించిన కొండలు ఏంటి? రాతి కొండలు. అవి ఎక్కడ ఉన్నాయి? నిజామాబాద్, కామారెడ్డిలలో. గోండ్వానా శిలలు. ఇంతవరకు మనం కొండలు, గుట్టలు చూసాం. ఇప్పుడు శిలలు. రాష్ట్రంలో గోండ్వానా శిలలు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. గోండ్వానా శిలల్లో ప్రధాన ఖనిజం నేలబొగ్గు. రాష్ట్రంలో నేలబొగ్గును వెలికితీసే సంస్థ పేరు సింగరేణి. ఇది 1921లో సింగరేణిని స్థాపించడం జరిగింది. సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. 1920లో స్థాపన. రాష్ట్రంలో నేలబొగ్గు అత్యధికంగా లభించే జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్. తెలంగాణ శీతోష్ణ స్థితి. రాష్ట్రానిది అయానరేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత మేలో నమోదవుతుంది. అత్యధిక ఉష్ణోగ్రత కొత్తగూడెంలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెంటీగ్రేడ్. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్. తెలంగాణ వర్షపాతం. రాష్ట్రంలో సగటు వర్షపాతం 906.6 మిల్లీమీటర్లు. 2004-05లో నమోదైన వర్షపాతం 614 మిల్లీమీటర్లు. 2013-14లో నమోదైన వర్షపాతం 1212 మిల్లీమీటర్లు. 2013-14లో అత్యధిక సగటు వర్షపాతం ఆదిలాబాద్లో 1158 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యల్ప సగటు వర్షపాతం మహబూబ్ నగర్లో 604 మిల్లీమీటర్లుగా నమోదైంది. తెలంగాణలో ప్రవహించే నదులు. ఈ నదులను అధ్యయనం చేసే శాస్త్రం పేరు పాటమాలజీ. సరస్సుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పేరు లిమ్నాలజీ. నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం పేరు హైడ్రాలజీ. ప్రపంచ నదుల దినోత్సవం సెప్టెంబర్ చివరి ఆదివారం. ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22. భారతదేశ నదీ వారం నవంబర్ 24 నుంచి 27. ఇది మొదటిసారిగా ఢిల్లీలో 2014లో జరగడం జరిగింది. రాష్ట్ర భూభాగం వాయువ్యాన ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వాలిగి ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపుకు ఉంటుంది. రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, మంజీరా, మూసి, తుంగభద్ర. గోదావరి నది. దీని పొడవు 1465 కిలోమీటర్లు, 910 మైళ్ళు. గోదావరి ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. పరివాహక రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి. జన్మస్థలం
పశ్చిమ కనుమలు సహ్యాద్రి పర్వతాల్లోని మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం వద్ద గల నాసిక్ త్రయంబకేశ్వరంలోని బిల సరస్సు సముద్ర మట్టం నుంచి ఎత్తు 920 మీటర్లు. అక్కడ గోదావరి నది జన్మస్థలం. 3018 అడుగులు. రాష్ట్రంలోని గోదావరి మొత్తం పొడవు 550 కిలోమీటర్లు. గోదావరి నది పరివాహక ప్రాంతం దేశ భూభాగంలోని 10% భూభాగాన్ని ఆక్రమించింది. ఇది దేశంలో రెండో పొడవైన నది. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది. ఈ నదికి రుద్రగంగ, దక్షిణ గంగ, ఇండియన్ రైన్స్ అని పేర్లు ఉన్నాయి. ఈ నది నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద మంజీరా, హరిద్రా నదులతో కలిసి త్రివేణి సంగమం ఏర్పరుస్తుంది. అంతేకాకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత, మానేరు నదులతో కలిసి త్రివేణి సంగమం ఏర్పరిచింది. నది ప్రవాహం. గోదావరి నది పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం వద్ద గల నాసిక్ త్రయంబకేశ్వరం వద్ద జన్మించి మహారాష్ట్ర గుండా ప్రవహిస్తూ రాష్ట్ర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద ప్రవేశించి నిర్మల్ జిల్లా బాసరా గుండా నిర్మల్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో ప్రవహిస్తూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడును దాటి నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా ప్రవహిస్తూ పాపికొండలను చీలుస్తూ బైసంగ్ గార్జును ఏర్పరిచి పోలవరం, తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి పోలవరం వద్ద విశాల మైదానంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తూ రాజమండ్రి దిగువ భాగాన ద్రవలేశ్వరం వద్ద 5 ప్రధాన పాయలుగా మొత్తం 7 పాయలుగా చీలి ఒక్కో పాయ ఒక్కో ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ 7 పాయలు: 1 గౌతమి ఉత్తర శాఖ యానం వద్ద, 2 వశిష్ట మధ్యశాఖ అంతర్వేది వద్ద, 3 వైనతేయ దక్షిణ శాఖ కొమరగిరి పట్నం వద్ద, 4 తుల్య, 5 భరద్వాజ బెండమూరలంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. తుల్య, భరద్వాజ పాయల మధ్యలోకి కౌశిక, ఆశ్రయ అనే పాయలు చేరి ఒకే పాయగా ప్రవహిస్తూ బెండమూరు లంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నదికి ఎడమవైపు గల జిల్లాలు నిర్మల్, మంచిర్యాల, కుడివైపు జిల్లాలు నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి. గోదావరి నదికి ఉన్న ఉప నదులు: ప్రవర మహారాష్ట్రలో, మంజీరా తెలంగాణ, పెద్దవాగు తెలంగాణ, మానేరు తెలంగాణ, కిన్నెరసాని తెలంగాణ, పూర్ణ మహారాష్ట్ర. పెన్గంగా, వార్దా, వేయిన్గంగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తెలంగాణలో, సీలేరు ఆంధ్రప్రదేశ్లో, తాలిపేరు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కుడివైపు నుంచి కలిసే ఉపనదులు: మంజీరా, మానేరు, పెద్దవాగు, కిన్నెరసాని. ఎడమవైపు నుంచి కలిసే ఉపనదులు: ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు 1963 జూలై 26న ప్రారంభమైంది. దీనిని నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు. నిజామాబాద్ జిల్లా, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాలు ప్రయోజనం పొందుతున్నాయి. దాదాపు 3.97 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి అను 3 కాలువలు ఉన్నాయి. అయితే ప్రధానమైనది మాత్రం కాకతీయ కాలువ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గల 3 ప్రధాన కాలువలు కాకతీయ, సరస్వతి, లక్ష్మి. ప్రధానమైన కాలువ కాకతీయ. కొన్ని జాతీయ ప్రాజెక్టులకు నీరందిస్తుంది. దీని పూర్వనామం పోచంపాడు ప్రాజెక్ట్. గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ అయిన దీన్ని మాజీ ప్రధాని అయినటువంటి నెహ్రూ ప్రారంభించడం జరిగింది. దీని గరిష్ట ఎత్తు 1091 అడుగులు. గోదావరి నది తీరాన గల ముఖ్యమైన పట్టణాలు: నాసిక్, నాందేడ్ మహారాష్ట్ర, బాసరా, నిర్మల్, ధర్మపురి, జగిత్యాల, మంచిర్యాల, భద్రాచలం. గోదావరి తీరాన గల పుణ్యక్షేత్రాలు: బాసరా జ్ఞాన సరస్వతి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి యమధర్మరాజుల ఆలయం, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాలు, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం. గోదావరి నదిపై గల ఎత్తిపోతల పథకాలు: అలీసాగర్, కోసి, నవీపేట్ నిజామాబాద్, యంచ నిజామాబాద్, అర్గుల్ రాజారాం, ఉమ్మెడ, నవీపేట నిజామాబాద్.
చౌట్పల్లి హనుమంతరెడ్డి సేట్పల్లి నిజామాబాద్, కడెం నారాయణ రెడ్డి పెందూరు నిర్మల్, ప్రాణహిత చేవెళ్ళ తమ్మిడిహట్టి ఆసిఫాబాద్, ఎల్లంపల్లి శ్రీపాదసాగర్, ఎల్లంపల్లి పెద్దపల్లి మంచిర్యాల, కాళేశ్వరం కన్నెపల్లి భూపాలపల్లి, దేవాదుల జె చొక్కారావు ఎత్తిపోతల పథకం గంగాపురం, కంతనపల్లి దమ్ముగూడెం జ్యోతిరావు పూలే ఎత్తిపోతల పథకం అనంతారం ఖమ్మం జిల్లా. నీటిపారుదల సౌకర్యాలు. తెలంగాణలో ఉన్నటువంటి నీటిపారుదల సౌకర్యాలు వర్షపాతం ద్వారా కాకుండా ఇతర కృత్రిమమైన పద్ధతుల ద్వారా పంటలకు నీటిని సరఫరా చేయడాన్ని నీటిపారుదల అంటారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో నీటిపారుదల కింద ఎక్కువ భూమి సాగవుతుంది. నీటిపారుదల సౌకర్యాలు తెలంగాణలో 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, రాజస్థాన్. రాష్ట్రంలో దాదాపు 23 లక్షల ఎకరాలు బావుల ద్వారా సాగవుతుంది. 2 కాలువల ద్వారా అత్యధికంగా నీటిపారుదల గల రాష్ట్రాలు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా. రాష్ట్రంలో కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న జిల్లాలు కరీంనగర్, వరంగల్, ఖమ్మం. రాష్ట్రంలో మొత్తం 4.7 లక్షల హెక్టార్లకు కాలువల ద్వారా సాగవుతుంది. చెరువులు. రాష్ట్రంలో చెరువుల ద్వారా సాగుతున్న భూమి 2.83 లక్షల హెక్టార్లు. అత్యధికంగా సాగుతున్న జిల్లా వరంగల్. అత్యధికంగా చెరువుల ద్వారా నీటిపారుదల అవుతున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, యూపీ. తెలంగాణలో ఉన్నటువంటి నేలలు, వాటి స్వరూపం. భూమి ఉపరితలంపై వదులుగా ఉన్న పొరను నేల అంటారు. నేలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడాలజీ అంటారు. శిలలు శైథిల్యం చెందగా ఏర్పడిన పదార్థాన్ని మృత్తిక అంటారు. తెలంగాణ రాష్ట్రం భారత ద్వీపకల్పంలోని ఈస్టర్న్ సీ బోర్డ్ మధ్య పేలికలో దక్కన్ పీఠభూమిపై ఉంది. తెలంగాణ రాష్ట్రం అధిక సారవంతమైన ఒండ్రు నేలల నుంచి నిస్సారమైన ఇసుకల నేల వరకు పలు రకాల నేలలుగా కలిగి ఉంది. తెలంగాణలో ఎగుడు దిగుడు గల పెనిప్లేస్లు కలిగి ఉన్నప్పటికీ ఎర్ర నేలలు, నల్ల నేలలు, లాటరైస్ నేలలు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి. మృత్తికల నిర్మాణం ఎలా జరుగుతుందో తెలిపే శాస్త్రం లిథాలజీ. ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఢిల్లీ సంస్థలో దేశంలో నేలలను 8 రకాలుగా వర్గీకరించింది. ఎర్ర నేలలు. రాష్ట్రంలో అధిక భాగం ఎర్ర నేలలు ఉన్నాయి. ఈ నేలల్లో మొక్కలకు కావలసిన పౌష్టిక సేంద్రియ పదార్థాలు తక్కువ, భాస్వరం అధికంగా ఉంటుంది. తెలంగాణలో ఈ నేలలను చెలక, దుబ్బ నేలలుగా వర్గీకరించారు. అందులో చెలక నేలలు క్వార్ట్జైట్, ముడి గ్రానైట్ రాయలు రూపాంతరం చెందడం వల్ల ఏర్పడ్డాయి. చెలక నేలలు చాలా దిగువగా అంటే గుట్టల మధ్య భాగం వాలు భూముల్లో ఎక్కువగా ఉంటుంది. రెండవది దుబ్బ నేలలు తక్కువగా సారవంతం కలిగి ఉండి పాలిపోయిన బూడిద రంగులో ఉంటాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రధానంగా వేరుశనగను పండిస్తారు. ఎర్ర నేలలు వదులుగా ఉంటాయి. ఈ ఎర్ర నేలలు రాష్ట్రంలోని మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్లలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో తక్కువగా విస్తరించి ఉన్నాయి. ఎర్ర నేలలు తక్కువగా విస్తరించి ఉన్న జిల్లా ఆదిలాబాద్. ఈ నేలలు రాష్ట్రం విస్తీర్ణంలో 48% విస్తరించి ఉన్నాయి. రెండవది నల్లరేగడి నేలలు. అర్ధశుష్క పరిస్థితుల్లో ఉండే దక్కన్ పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్ శిలలపై ఈ మృత్తికలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా బంకమట్టితో ఉండి తేమను నిల్వయించుకునే శక్తి కలిగి ఉంటాయి. ఈ నేలలను రేగర్ నేలలు అని కూడా అంటారు. ఈ నేలల్లో ఇనుము, కాల్షియం శాతం ఎక్కువగా, భాస్వరం, నైట్రోజన్ సేంద్రియ పదార్థం శాతం తక్కువగా ఉంటుంది. ఈ నేలలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డిలలో ఎక్కువగా, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్లో తక్కువగా విస్తరించి ఉన్నాయి. ఈ నేలల్లో ప్రధానంగా పత్తి, పొగాకు, పసుపు, మిరప, సజ్జ, జొన్న పంటలు అధికంగా పండిస్తారు. రాష్ట్రంలో ఈ నేలలు 25% విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు తేమను చాలా కాలం నిల్వ ఉంచుకుంటాయి. నెక్స్ట్ రాతి నేలలు లేదా లాటరైట్ నేలలు. ఈ నేలలు దేశంలో 4.3% విస్తరించి ఉన్నాయి. రాష్ట్రం మొత్తంగా అన్ని జిల్లాల్లో ఈ నేలలు
ఈ నేలలు రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో కలుపుకొని 25% విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు తడిసినప్పుడు మెత్తగా ఉండి ఎండినప్పుడు గట్టిగా ఉంటాయి. అందుకే వీటిని బ్రిక్ సాయిల్ అంటారు. ఈ నేలలు ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ నేలలు అల్యూమినియం ఇనుముల హైడ్రైడ్ ఆక్సైడ్ మిశ్రమం. ఈ నేలలు వర్షానికి తడిసి నల్లగా మారుతాయి. ఇవి ఎక్కువ వర్షపాతం, అధిక తేమ, ఎక్కువ ఉష్ణోగ్రతలు గల ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఈ నేలలు మెదక్, ఖమ్మం జిల్లాలలో మాత్రమే విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు పీతవర్ణం, గోధుమ, ఎరుపు రంగులను కలిగి ఉంటాయి. ఈ నేలతో ఇటుకలు తయారు చేస్తారు. ఈ నేలలో కాఫీ, తేయాకు, రబ్బరు, జీడి మామిడి, సుగంధ ద్రవ్య పంటలు ఎక్కువగా పండుతాయి. నెక్స్ట్ ఒండ్రు నేలలు. ఈ నేలలు నదులు అనేక ఏండ్లుగా తమ ప్రవాహ క్రమంలో తీసుకొచ్చిన ఒండ్రు మట్టిని నిక్షేపణం చేయటం వలన ఏర్పడతాయి. ఈ నేలలు తెలంగాణలో విస్తీర్ణంలో 3వ స్థానాన్ని ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలు నీటిని నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ అడవులు. ఫారెస్ట్ అనేది ఆంగ్ల పదం. ఇది లాటిన్ నుంచి వచ్చింది. దీనికి అర్థం గ్రామం వెలుపల ప్రాంతం అని అర్థం. ప్రపంచ అటవీ దినోత్సవం మార్చ్ 21, 2011వ సంవత్సరంను యుఎన్ఓ అటవీ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 1952 జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం మొత్తం దేశ భూభాగంలో 33.3% అడవులను కలిగి ఉండాలి. కానీ దేశ భూభాగంలో 20.5% మాత్రమే అడవులు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం గల అడవులు గల జిల్లా ఖమ్మం. తర్వాత స్థానం ఆదిలాబాద్. అసలు అడవులే లేని జిల్లా హైదరాబాద్. నల్గొండ జిల్లాలో 6.03%తో అతి తక్కువ అడవులు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. రాష్ట్రంలో అధికంగా అడవులు గల జిల్లా ఖమ్మం, 2వ ప్లేస్ ఆదిలాబాద్. తక్కువ అడవులు గల జిల్లా 6.303%తో నల్గొండ. అసలు అడవులే లేని జిల్లా హైదరాబాద్. ప్రస్తుత ధరల ప్రకారం 2014-15 సంవత్సరంలో రాష్ట్ర జిఎస్డిపిలో అటవీ సంపద కలప రంగం 0.9% వాటాను కలిగి ఉండగా వ్యవసాయ రంగం 5.02% వాటాను కలిగి ఉంది. రాష్ట్రంలో సామాజిక అడవులతో కలిపి అటవీ విస్తీర్ణం 29,242 చదరపు కిలోమీటర్లు. అటవీ విస్తీర్ణంలో రాష్ట్రం స్థానం 12. రాష్ట్రంలో సామాజిక అటవీ విస్తీర్ణ శాతం 30%. రిజర్వ్డ్ అటవీ విస్తీర్ణం 21,024 చదరపు కిలోమీటర్లు. రక్షిత అటవీ విస్తీర్ణం 7,468 చదరపు కిలోమీటర్లు. అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లాలు 4: ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్. అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లాలు 4: హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగంలో అటవీ శాతం 5.02%. నిజామాబాద్ జిల్లాలో దొరికే రూసా గడ్డి నుంచి సుగంధ తైలాన్ని తీస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తెలంగాణ అడవుల్లో అడ్డాకులు, బంక, తేనె, చింతపండు, ఉసిరి, కుంకుడు లభ్యమవుతున్నాయి. రాష్ట్రంలోని నిజామాబాద్ నుంచి నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి గుండా కొత్తగూడెం జిల్లా వరకు గోదావరి నది ఒడ్డు వెంట దట్టమైన అడవులు ఉన్నాయి. రాష్ట్రంలో 2,939కి పైగా మొక్క జాతులు, 365 పక్షి జాతులు, 103 క్షీరద జాతులు, 28 సరీసృపాలు, 21 ఉభయచర జాతులు, వీటితో పాటు పెద్ద సంఖ్యలో అకశేరుకాలు ఉన్నాయి. రాష్ట్రంలోని అడవులు, వాటిలోని రకాలు. ఆర్ద్ర ప్రాంతంలోని ఆకురాల్చే అడవులు. ఈ అరణ్యాలు 125 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ అడవుల్లో పెరిగే ముఖ్యమైన చెట్లు వేగి, మద్ది, జిట్టి మొదలైనవి. అనేక రకాల కలప కూడా లభ్యమవుతుంది. ఈ అడవులు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్లోని విస్తరించి ఉన్నాయి. రెండవది అనార్ద్ర ప్రాంతంలోని ఆకురాల్చే అడవులు. ఈ అడవులు 75 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి. ఈ అడవుల్లో ముఖ్యమైన చెట్లు వెలగ, వేప, దరిశన,
బూరుగు, వెదురు మొదలైనవి. కలప కూడా లభ్యమవుతుంది. ఈ అడవులు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. మూడవది ముళ్ళతో కూడిన పొద అడవులు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ అడవులు నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. అడవుల్లో తుమ్మ, రేగు చెట్లు పెరుగుతాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిపోర్టు 2013 ప్రకారం తెలంగాణలో అడవుల శాతం. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు. తెలంగాణలో ఉన్నటువంటి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు: శివారం మొసళ్ళ సంరక్షణ కేంద్రం, కవ్వాల్ వన్యపు ప్రాణి సంరక్షణ కేంద్రం మంచిర్యాల జిల్లాలో, ఖమ్మం కిన్నెరసాని మొసళ్ళ సంరక్షణ కేంద్రం, వరంగల్లో ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, హైదరాబాద్లో మహావీర్ హరిణి వనస్థలి, నల్గొండ నాగార్జున సాగర్ మొసళ్ళ సంరక్షణ కేంద్రం, మహబూబ్ నగర్ పిల్లలమర్రి, మెదక్ మంజీరా మొసళ్ళ సంరక్షణ కేంద్రం. రాష్ట్రంలో అటవీ అభివృద్ధి ఏజెన్సీలు 3 అంచెల వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతున్నాయి. అవి: ఫస్ట్ వన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అటవీ అభివృద్ధి ఏజెన్సీ, స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ SFDA. డివిజన్ స్థాయిలో ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ FDA. గ్రామ స్థాయిలో వన సంరక్షణ సమితి VSS. రాష్ట్రంలో అటవీ సంబంధిత సంస్థలు: తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి, అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం దూలపల్లి, ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ హైదరాబాద్, వరంగల్, ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్కిల్ హైదరాబాద్, ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ములుగు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు: రాష్ట్ర పక్షి పాలపిట్ట, శాస్త్రీయ నామం కోరేషియస్ బెంగాలెన్సిస్. రాష్ట్ర జంతువు మచ్చల జింక, శాస్త్రీయ నామం ఆక్సిస్. రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పం తంగెడు, రాష్ట్ర పండు సీతాఫలం. ఇవి తెలంగాణ గురించి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ తెలంగాణ గురుకులాలకే కానీ డిఎస్సికే కానీ ఉపయోగపడే ముఖ్యమైన పాయింట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.